ప్లే ఆఫ్స్ యాగం వేడెక్కింది. టాప్ టీమ్స్ వరుసపెట్టి మ్యాచ్లు ఓడిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? గత 4 రోజుల్లో చూసుకుంటే టాప్ 4లోనే 4 జట్లు కూడా ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయాయి. పంజాబ్ కింగ్స్ టీం అయితే 2 మ్యాచ్లు ఓడిపోయింది. వేరే 5, 6, 7, 8 పొజిషన్లో ఉన్న టీమ్స్ చూసుకుంటేనేమో వరుసపెట్టి మ్యాచ్లు గెలుస్తున్నారు. జీటీ అండ్ కేకేఆర్ టీంలో అయితే ఏకంగా హ్యాట్రిక్ విజయాలు కొట్టేశారు. సో ఇంత ఇప్పుడైతే ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా షాక్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఇన్ఫాక్ట్ కొంతమంది అప్పుడు ఇది స్క్రిప్ట్, మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పి మొదలు పెట్టేశారు మ్యూజిక్. సో ఐపీఎల్లో ఎప్పుడైతే మనం అనుకున్న దానికి రివర్స్ జరుగుతుందో అప్పుడు చాలామంది ఫిక్సింగ్ అనేస్తారు. అదే ఒక స్క్రిప్టెడ్ మూవీలో మాత్రం మనం అనుకునే ట్విస్ట్లు వస్తే తెగ ఎంజాయ్ చేసేస్తాం. సో లిటరల్లీ కొంతమందికి అయితే అసలు ఐపీఎల్ మీద నమ్మకం లేనట్టుగా అనిపిస్తుంది. అంటే ఏం జరిగినా సరే ఫిక్సింగ్, స్క్రిప్ట్ అనేస్తున్నారు. బట్ నిజానికి మనం ఎక్స్పెక్ట్ చేసిన జరగకపోవడం మొత్తం అన్ని ఫీల్డ్స్లో కూడా చూస్తాం. అంతెందుకు మన లైఫ్లోనే మనం అనుకున్నట్టు అన్నీ జరిగితే జరగవు కదా, ట్విస్ట్లు వస్తాయి, అన్ప్రెడిక్టబిలిటీ కూడా ఉంటుంది. సో దీంతో క్రికెట్తో పాటు ఐపీఎల్ కూడా అలాంటిదే, అనుకునే ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మనం 60 బ్రతికే లైఫ్లోనే చాలా ట్విస్టులు చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక 3 గంటలు ఉండే T20 ఫార్మాట్ భయ్యా ఇంకెన్ని ట్విస్ట్లు ఉంటాయి. సో స్క్రిప్ట్ అనేది నిజమే, బట్ మనం రాసుకుంది కదా, పైవాడు రాసింది ఇదే. ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, టాప్లో ఉన్న టీంలు వరుసగా మ్యాచ్లు గెలిచేస్తున్నారు, వాళ్ళే ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు దానికి రివర్స్లో జరుగుతుంది. ఎందుకంటే టాప్లో ఉన్న టీమ్స్ ఓవర్ కాన్ఫిడెంట్గా మారిపోయారు, అతి విశ్వాసం ఎక్కువైపోయింది. మనం వరుస పెట్టి మ్యాచ్లు గెలిచేస్తున్నాం కదా, ఇవి కూడా గెలిచేస్తాం అని చెప్పి అలసత్వం ఏర్పడింది. దీనివల్ల ఇప్పుడు మనం పాయింట్స్ టేబుల్లో సడన్ షిఫ్ట్ చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం కింద ఉన్న టీమ్స్ ఏమో కసి కాడడం మొదలుపెట్టాయి. అంటే వాళ్ళు కాంబినేషన్ సెట్ చేసుకుని తిరిగి కంబ్యాక్ అవ్వడం మొదలుపెట్టారు. సో ప్రతిసారి కూడా ప్రతి టోర్నమెంట్లో అలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇలా జరిగితేనే కదా చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మనం ఒక థ్రిల్లింగ్ మూవీని ఎంత ఎంజాయ్ చేస్తామో ఇప్పుడు దీన్ని కూడా అలానే ఎంజాయ్ చేయొచ్చు. సో ఐపీఎల్ ఉండి అన్ప్రెడిక్టబిలిటీని కొంతమంది అర్థం చేసుకోలేరు, యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు అనుకున్నట్లు జరగట్లేదు కాబట్టి ఇది ఫిక్సింగ్ మరియు స్క్రిప్ట్ అంటారు. బట్ మీరేమీ అలాంటివి పట్టించుకోకండి, జస్ట్ ఈ థ్రిల్ని ఫీల్ అవుతే ఎంజాయ్ చేయండి అంతే. ఎనిమిది సండే మ్యాచెస్ విషయానికి వస్తే మనం అనుకున్నట్టే లో స్కోరింగ్ మ్యాచెస్. అంటే మనం ప్రీవిడీలో చెప్పుకున్నాం లో స్కోరింగ్ గేమ్స్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్ కంటే సెకండ్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుందని మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది. జీటీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ మ్యాచ్, లాస్ట్ బాల్ వరకు వెళ్ళినంత పని అయింది. సో ఈ సెకండ్ మ్యాచ్లో అయితే 2 జట్లు బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. వేరే ఆఫ్టర్నూన్ గేమ్ విషయానికి వస్తే మాత్రం చాలా వరకు వన్ సైడ్గా జరిగింది. మెయిన్లీ మనం అనుకున్న దానికి రివర్స్ జరిగింది. అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు వన్ సైడ్ చేస్తారేమో అనుకున్నాం, బట్ కేకేఆర్ టీం వన్ సైడ్ చేసింది. అయితే మనం ఈ మ్యాచ్ విషయంలో కూడా ఒక పాయింట్ చెప్పుకున్నాం. అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు, కేకేఆర్ టీంని లైట్ తీసుకోకూడదని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ టీంలో కొంతవరకు తక్కువ అంచనా వేసినట్టు అనిపించింది. మెయిన్ వాళ్ళ బ్యాటింగ్ విషయంలో ఒక కొలాప్స్ చూసాం. అండ్ నేను బౌలింగ్ చూసుకుంటే మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ చేతులు ఎత్తేశారు. సో 2 మ్యాచ్ల గురించి కూడా మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందైతే థ్రిల్లింగ్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. అంటే పీబీకేఎస్ వర్సెస్ జీటీ. ఈ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా జరిగింది భయ్య. ఎస్పెషల్లీ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ మాస్టర్ క్లాస్ చూసాం. అంటే 2 జట్లు బౌలింగ్ మరియు ఫీల్డింగ్ అదరగొట్టేశాయి. వేరే బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్లీ పిచ్ చాలా డిఫికల్ట్గా కనిపించింది. సో ఈ మ్యాచ్ కోసం అయితే పిచ్ నెంబర్ 5 యూజ్ చేశారు. అండ్ ఇదైతే ఒక బ్లాక్ సాల్ వికెట్, మనం ప్రీవిడీలో కూడా చెప్పుకున్నాం. బట్ డిఫరెన్స్ ఏంటంటే పిచ్ మీద ఎక్కువ గ్రాస్ వదిలేశారు. దీనివల్ల ఈ పిచ్ స్పిన్నర్స్ కంటే పేసర్స్కి ఎక్కువ అనుకూలించింది. సో పిచ్ మీద ఈ గ్రాస్ని దృష్టిలో పెట్టుకుని జీటీ టీం టాస్ గెలిచింది, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ ఈ మూవ్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి భయంకరమైన హెల్ప్ చూసాం. ఎస్పెషల్లీ బాల్ సీమ్ అయింది భయ్య. అట్ ది సేమ్ టైం అన్ఈవెన్ బౌన్స్ కూడా కనిపించింది. అంటే కొన్ని బాల్స్ మంచిగా బౌన్స్ అవుతూ పైకి వచ్చేవి, వేరే కొన్ని హాట్ డెలివరీస్ చూసుకుంటే మాత్రం స్కిడ్ అయ్యి లోగా రావడం చూసాం. సో మొత్తం మీద పిచ్ అయితే బ్యాటింగ్ అనుకూలంగా లేదు. ఎస్పెషల్లీ స్టార్టింగ్ 6 ఓవర్స్ అయితే మరీ భయంకరంగా ఉంది. అండ్ ఈ టైంలో చూసుకుంటే సిరాజ్ మరియు రబాడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు భయ్య. ఆ రబాడా అయితే పేస్ మామూలు పేసే లేదు. 6 ఓవర్లు అనుకుంటే భయంకరంగా పేస్ చేశాడు. వేరే సిరాజ్ చూసుకుంటే స్టార్టింగ్ ఓవర్లోనే బాల్ మూవ్ చేయడం చూసాం, అది కూడా ఆఫ్ ద సీమ్. మెయిన్లీ కోపర్ కొండలికి పడ్డ బాల్ అయితే ఎక్సలెంట్ బాల్ అని చెప్పుకోవచ్చు, చాలా కష్టమైన బాల్ అది ఫేస్ చేయడానికి. వేరే ఆ తర్వాత రబాడా తన పేస్తో ప్రభ్ సిమ్రాన్ సింగ్ని డిఫీట్ చేశాడు. అండ్ దెన్ శ్రేయసర్కి చూసుకుంటే జేసన్ హోల్డర్ బాల్ ఎక్కువ బౌన్స్ అవ్వలేదు. మీలో బాల్ పిచ్కి స్టిక్ కాస్త స్లోగా రావడం చూసాం. సో విధంగా పిచ్ అయితే బ్యాటింగ్ అంత సింపుల్గా లేదు, డెఫినెట్లీ బ్యాట్స్మెన్కి కష్టంగా ఉంది. మెయిన్లీ గత మ్యాచ్ల వరకు చూసుకుంటే పీబీకేఎస్ టాప్ ఆర్డర్ అదరగొట్టేశారు. బట్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయిపోవడం చూసాం. వాళ్ళైతే కేవలం 47 పరుగులకి 5 వికెట్లు కోల్పోయారు, అది కూడా 8.4 ఓవర్స్లో. సో జీటీ బౌలర్స్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ నుంచి లభిస్తున్న హెల్ప్ని చాలా బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. మెయిన్ హార్డ్ లైన్స్ ఎక్కువ వేయడం చూసాం. అంటే టెస్ట్ మ్యాచ్ లైన్లందరూ బాగా హిట్ చేశారు. వేరే పీబీకేఎస్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే కొంచెం స్మార్ట్గా ఆడి ఉండాల్సిందే. అంటే స్టార్టింగ్లో బాల్ అంత మూవ్ అవుతుంది కాబట్టి ఇంకా కాస్త ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సిందే. మెయిన్లీ ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరియు ప్రియాంశ్ ఆర్యా వీళ్ళిద్దరూ కొంతవరకు పూర్ షాట్స్ అవుట్ అయిపోయారు. పర్టికులర్గా ప్రియాంశ్ ఆర్యా చూసుకుంటే ఫస్ట్ బాల్ మిస్ టైం అయింది, బట్ ఆయన కానీ సెకండ్ బాల్ మళ్ళీ షాట్కి వెళ్ళిపోయాడు. సో అలాంటి పిచ్ మీద పవర్ ప్లేలో 60-70 కొట్టడం ఇంపార్టెంట్ కాదు, చేతిలో వికెట్లు పెట్టుకోవడం ఇంపార్టెంట్. అంటే ఒక 30-40 పరుగులు చేసినా సరే చేతిలో వికెట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే తర్వాత యాక్సెల్ ఇచ్చడానికి అవకాశం దొరికిద్ది. కానీ పంజాబ్ బ్యాట్స్మెన్ అంత పేషెన్స్ తాళలేకపోయారు. ఇనిషియల్గా 2 వికెట్లు పడిపోయాయి. అంటే వాళ్ళు కొంతవరకు లాస్ట్ మ్యాచెస్ యూజ్ చేసిన టెంప్లెట్ యూజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ అఫ్కోర్స్ 2 పరుగులకి 2 వికెట్లు కోల్పోయిన తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. అంటే చూసాడారు, సెటిల్ అవడానికి ట్రై చేశారు. బట్ స్టిల్ జీటీ బౌలింగ్ ముందు వాళ్ళ పేషెన్స్ వర్కౌట్ అవ్వలేదు, అద్భుతమైన బౌలింగ్ చేశారు భయ్య. అది జేసన్ హోల్డర్కి చూసుకుంటే ఈ పిచ్ ఒక టైలర్ మేడ్ అని చెప్పుకోవచ్చు. అంటే తన హైట్కి అలాగే రిలీజ్ చేసే అయామ్ యాక్షన్కి చాలా మంచిగా పిచ్ సూట్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ అతను అద్భుతంగా యూజ్ చేసుకునే పిచ్ని. వేరే ముందు చెప్పుకున్నట్టు రబాడా చూసుకుంటే పేస్తో భయపెట్టేశాడు. అలాగే సిరాజ్ చూసుకుంటే సీ మూమెంట్. సో ఇలా జీటీ పేసెస్ అయితే ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ చేశారు.
అయితే మధ్యలో చూసుకుంటే మాత్రం ఒక చిన్న సుడిగాలి లాంటివి చూసాం. అంటే షియాన్ సెడ్జ్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కేవలం 29 బాల్స్కి 59 రన్స్ కొట్టేశాడు. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ని టార్గెట్ చేసి కొట్టడం చూసాం. మానవ్ సతర్ని అయితే ఒక ఓవర్లో 27 రన్స్ కొట్టేశాడు. సో పిచ్ మీద పేసర్స్ ఆడడం చాలా వరకు కష్టం. దీనివల్ల షియాన్ సెడ్జ్ తెలుగుగా స్పిన్నర్స్ని టార్గెట్ చేశాడు అండ్ కొట్టాడు కూడా. ఇన్ఫాక్ట్ పంజాబ్ టీం 47 రన్స్కి 5 వికెట్లు కోల్పోయినప్పుడు ఇంక మ్యాచ్ అయిపోయిందేమో అనుకున్నా. అంటే వీళ్ళు కనీసం 100 కూడా కొట్టలేరేమో, అలవాటు అయిపోతారేమో అనిపించింది నాకు. బట్ షియాన్స్ మాత్రం పంజాబ్ టీంకి కంబ్యాక్ అందించాడు భయ్య. మళ్ళీ స్టాయినిస్తో కలిసి ఒక పార్ట్నర్షిప్ ఏర్పరచడం చూసాం. అది కూడా 6 వికెట్కు కేవలం 44 బంతులు 79 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. శ్రీలీ రెండు టీమ్స్ నుంచి మ్యాచ్లో బెస్ట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే షియాన్ సెడ్జ్నే చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అలాగే స్టాయినిస్ చూసుకున్నా సరే సీనియర్ ప్లేయర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆడడం చూసాం. ఎక్కడ కూడా తన వికెట్ని త్రో చేయకుండా యంగ్స్టర్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. బట్ ఎనిమిది చివరిలో గట్టిగా ఫినిష్ చేస్తారనుకున్న టైంలో వీళ్ళిద్దరు అవుట్ అయిపోవడం చూసాం. అంటే మళ్ళీ రవడ తన సెకండ్ స్పెల్లో బౌలింగ్ వచ్చి షియాన్ సెడ్జ్ని అవుట్ చేశాడు. అండ్ ఈసారి కూడా ఎక్సలెంట్ డెలివరీ. తన ఐపీఎస్ కారణంగా బాల్ ఎక్స్ట్రా బౌన్స్ అయింది. వేరే తర్వాత 18 ఓవర్లో చూసుకుంటే జేసన్ హోల్డర్ మైండ్ బ్లోయింగ్ బౌలింగ్. మార్కస్ స్టోయినిస్ని అవుట్ చేశారు. అండ్ దాన్ని బాట్లెట్కి ఒక ఎక్సలెంట్ బాల్ వేయడం చూసాం. ఓల్డ్ బాల్ కూడా మూవ్ చేశాడు భయ్య. సో మనం ముందు చెప్పుకున్నట్టే జేసన్ హోల్డర్కి పిచ్ ఒక టైలర్ మేడ్ పిచ్. తను వేసే హార్డ్ లైన్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. బట్ ఏమో లాస్ట్ ఓవర్లో మార్కెన్సన్ కొంతవరకు బెటర్గానే గేమ్ని ఫినిష్ చేశాడు. అంటే రషీద్ ఖాన్ వేసిన చివరి ఓవర్లో ఒక 6 and 4 కొట్టాడు. దీంతో 14 రన్స్ వచ్చాయి. బట్ అంతకుముందు 4 ఓవర్స్ చూసుకుంటే మాత్రం జీటీ పేసర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక్క ఓవర్లో కూడా 10 కంటే ఎక్కువ రన్స్ రాలేదు. సో ఈ మ్యాచ్లో జీటీ బౌలింగ్ చూసుకుంటే జేసన్ హోల్డర్ 4 ఓవర్స్కి 24 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. అలాగే రబడా చూసుకుంటే 4 ఓవర్స్కి 22 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఒక మిడన్ ఓవర్ కూడా వేశాడు. వేరే సిరాజ్ చూసుకుంటే 4 ఓవర్స్కి 28 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అసలు ముగ్గురు పేసర్స్ కూడా దద్దరిల్పై బౌలింగ్ చేశారు. అండ్ స్పిన్నర్స్లో చూసుకున్న రషీద్ ఖాన్ కొంతవరకు మెరుగైన బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్కి 32 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో గుజరాత్ టీంకి కేవలం హర్షద్ ఖాన్ మరి మానవ్ సత్ర వీళ్ళ బౌలింగే కాస్త బ్యాక్ ఫైర్ అయింది. అంటే ఇద్దరు ఆల్రౌండర్స్ను షియాన్ సెడ్జ్ టార్గెట్ చేసి కొట్టాడు. బట్ అదర్ దాన్ దట్ జీటీ టీం అయితే అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ వాళ్ళ ఫీల్డింగ్ కూడా టాప్ నాచ్లో కనిపించింది. వచ్చిన క్యాచెస్ తీసుకున్నారు. అలాగే గ్రౌండ్ ఫీల్డింగ్ చూసుకున్నా మంచిగా చేశారు. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా తన బౌలర్స్ని చాలా బాగా రొటేట్ చేశాడు. సో గుజరాత్ టీం అయితే పీబీకేఎస్ టీంను ఓవరాల్గా చూసుకుంటే బాగానే కట్టడి చేశారు. బట్ టు బీ ఫ్రాంక్ 47 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా పంజాబ్ టీం 160 కంటే ఎక్కువ కొట్టారంటే ఖచ్చితంగా మెచ్చుకోవాలి వాళ్ళని. అంటే వాళ్ళు ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చి చాలా మంచి కాంపిటేటివ్ ఆటలను బోర్డు మీద పెట్టారు. ఈవెన్ ఆ తర్వాత పంజాబ్ టీం టార్గెట్ని డిఫెండ్ చేసుకున్న టైంలో కూడా కంబ్యాక్ అవ్వడం చూసాం. అంటే గుజరాత్ టీం చేసిన చూసుకుంటే చాలా వరకు ఫస్ట్ హాఫ్లో మెరుగ్గానే కనిపించింది. ఈవెన్ వాళ్ళు ఎర్లీగా శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయినా ఆ తర్వాత పార్ట్నర్షిప్లు చూసాం. అంటే శాశ్వత దర్శన్ ఒక ఎండ్లో నిలబడిపోయాడు. అంటే దానికి సపోర్ట్గా బట్లర్ మరి నిశాంత్ ఇద్దరు కూడా పార్ట్నర్షిప్లు ఏర్పరచడం చూసాం. బట్ పీబీకేఎస్ బౌలర్స్ పవర్ ప్లే తర్వాత మెల్లగా రన్స్ని ట్రై చేయడం చూసాం. అంటే గుజరాత్ టీంకి స్టార్టింగ్ 6 ఓవర్స్లో 58 పరుగులు వచ్చాయి. బట్ తర్వాత మాత్రం వాళ్ళ ఇన్నింగ్స్ కాస్త స్లో అయిపోయింది. ఎస్పెషల్ మిడిల్ ఓవర్స్లో వైశాఖ్ విజయ్ కుమార్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. అలాగే స్టాయినిస్ చూసుకున్న, మార్కెన్స్ చూసుకున్న, హర్షదీప్ సింగ్ చూసుకున్న వీళ్ళందరూ కూడా మిడిల్ ఓవర్స్లో చాలా ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు. అయితే జీటీ బ్యాట్స్మెన్ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే రిక్వైర్డ్ అనేది ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ వెళ్ళకుండా చూసుకున్నారు. అంటే ఒకవైపు పార్ట్నర్షిప్స్ నెలకొల్పుతూనే స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్ళడం చూసాం. మళ్ళీ సుదర్శన్తో పాటు సుందర్ కూడా మ్యాచ్లో చాలా మంచి నాక్ ఆడాడు భయ్య. 23 బాల్స్కి 40 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ అతనే 6 కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. అయితే సుదర్శన్ వికెట్ పడగా చూసుకుంటే మాత్రం పంజాబ్ టీం చాలా వరకు కంబ్యాక్ ఇస్తారేమో అనిపించింది. అంటే తర్వాత రాహుల్ తివేతకి చాలా మంచి బౌలింగ్ చేశారు. అతను రన్స్ కొట్టడం లేదు. అండ్ చివరిలో చూసుకుంటే జేసన్ హోల్డర్ కూడా స్ట్రగుల్ అయ్యాడు. 7 బంతులు 5 పరుగులే చేశాడు. సో సుదర్శన్ అవుట్ అయిన తర్వాత ఒక ఎండ్లో జీటీ టీంకి అంతలా రన్స్ రాలేదు. కేవలం సుందర్ మాత్రమే టీంని ముందు తీసుకెళ్లాడు. మళ్ళీ మార్కెన్స్ని వేసిన 17 ఓవర్లు కూడా 2 4 అయితే చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. ఇన్ఫాక్ట్ దీనివల్ల లాస్ట్ ఓవర్లో గుజరాత్ టీంకి టార్గెట్ కాస్త చిన్నదైంది. అది 17th ఓవర్లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్ ఇచ్చుంటే అప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. సో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయితే 17th ఓవర్ విషయంలో గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు భయ్య. అంటే లాస్ట్ 3 ఓవర్స్లో ఒక ఓవర్ మార్కస్ స్టోయినిస్ కుండేలా చేశాడు. అది 17th ఓవర్ స్టోయినిస్కి ఇచ్చేస్తుంటే సరిపోయేది. లాస్ట్ ఓవర్లో మెయిన్ బౌలర్ 11 పరుగులు డిఫెండ్ చేసుకోవడం వేరు, ఒక ఆల్రౌండర్ డిఫెండ్ చేసుకోవడం వేరు. మళ్ళీ లాస్ట్ ఓవర్లో స్టోయినిస్ మీద ప్రెజర్ కనిపించింది. సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు. ఎస్పెషల్లీ యార్కర్స్ వెలించే ఒకే ప్లాన్తో బౌలింగ్ చేశాడు. ఎక్కడ కూడా బ్యాట్స్మెన్ బ్లఫ్ చేసే ప్రయత్నం చేయలేదు. అది ఒక మెయిన్ ఫాస్ట్ బౌలర్ నుండి మాత్రం కాస్త డిఫరెంట్గా ఆలోచించి బౌలింగ్ చేస్తాడు. సో 17th ఓవర్ స్టోయినిస్కి ఇచ్చేసి లాస్ట్ ఓవర్ మార్కెన్సన్కి దాచిపెడితే బాగుండేమో. బట్ 5 ఓవర్లో వికెట్ కోసం వెళ్ళాడు. వికెట్ కూడా దక్కింది, కానీ రన్స్ కూడా పోయాయి. వేరే చాహల్ని యూటిలైజ్ చేసుకున్న తీరులో చూసుకుంటే చాలామంది అయ్యని క్రిటిసైజ్ చేయొచ్చు. అంటే చాలా లేట్గా తీసుకురావడం ఏంటి, ఒక్క ఓవర్ బౌలింగ్ కూడా ఏంటి అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఇది చాలా వరకు అండర్స్టాండబుల్. ఎందుకంటే పిచ్ స్పిన్నర్స్కి అంతా అనుకూలించట్లేదు. పైగా జీటీ టీంకి చూసుకుంటేనేమో ఒకరి తర్వాత ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వస్తూనే ఉన్నారు. సో అప్పటికే అయ్యర్ చాలా డౌట్ పడుతూ చాలాకి బౌలింగ్ ఇచ్చాడు. అయినా కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. 13 పరుగులు పోయి అతను వేసిన ఓవర్లో. దీనివల్ల సెకండ్ ఓవర్ మళ్ళీ అతనికి ఇవ్వలేదు. మేబీ శ్రేయస్ ఒక్క ఓవర్ బట్లర్ బ్యాటింగ్లో ఉన్నప్పుడు ఇచ్చేవలసిందే. అంటే బట్లర్ మీద చాలా మంచి మ్యాచ్అప్ ఉంది. దీంతో పవర్ ప్లే అవగానే చాలాకి బౌలింగ్ ఇచ్చుంటే సరిపోయేదేమో అనిపించింది. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే పేస్ బౌలర్స్కి పిచ్ నుంచి ఉంది. అండ్ శ్రేయస్ చేయాల్సిన పనే చేశాడు. అంటే ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ బౌలింగ్ ఇచ్చాడు. సో నాకైతే క్యాప్టెన్సీ పరంగా శ్రేయస్ విషయంలో ఎలాంటి మిస్టేక్ కనిపించలేదు. ఆ 17th ఓవర్లోనే కాస్త గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ చేస్ ఇంతవరకు క్లోజ్గా వెళ్ళిందంటే దానికి శ్రేయస్ క్యాప్టెన్సీ కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో అయితే 2 జట్లుగా బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేశారు. అలాగే క్యాప్టెన్సీ కూడా మంచిగానే కనిపించింది. ఈవెన్ ఫీల్డింగ్ కూడా అదిరిపోయింది. పంజాబ్ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేయడం చూసాం. మళ్ళీ చివరిలో కోపర్ కొనలి హాల్ రిచ్ని కాసిన అద్భుతంగా పట్టుకున్నాడు. అలాగే బౌలింగ్లో చూసుకున్న పీబీకేఎస్ బౌలర్స్ కూడా కలెక్టివ్ ఎఫర్ట్ ఇవ్వగలిగారు. అంటే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్కి 24 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
అండ్ మార్కెన్సన్ చూసుకుంటే 4 ఓవర్స్కి 33 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. వేరే వైశాఖ్ విజయ్ కుమార్ 4 ఓవర్స్కి 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అసలు మెయిన్ పేస్ బౌలర్స్ అయితే మంచిగానే బౌలింగ్ చేశారు. బట్ బాట్లెట్ ఒకటి కాస్త ఎక్స్పెన్సివ్గా వెళ్ళాడు. అండ్ ఆల్సో చాలా వేసిన ఓవర్ కూడా కొంతవరకు ఎక్స్పెన్సివ్గా వెళ్ళింది. సో ఇంత రెండు జట్లకి డిఫరెన్స్ ఏంటంటే బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ గుజరాత్ టీం ముందు అంత టార్గెట్ కొట్టాలని చెప్పి ఒక నెంబర్ ఉంది కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు బ్యాటింగ్ చేశారు. కానీ పంజాబ్ టీం ముందు అలాంటిది లేదు. అందువల్ల స్టార్టింగ్ వాళ్ళ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు, కొలాప్స్ జరిగింది. అదర్వైజ్ పంజాబ్ టీం కనుక 175 రన్స్ కొట్టుంటే ఈ మ్యాచ్ వాళ్ళే గెలిచుండేవారేమో. సో ఈ మ్యాచ్లో పిచ్కి తగ్గట్టు గుజరాత్ బ్యాట్స్మెన్ కాస్త బెటర్ బ్యాటింగ్ చేశారు. వేరే పంజాబ్ బ్యాట్స్మెన్ చూసుకుంటే మాత్రం పిచ్ని ప్రాపర్గా అర్థం చేసుకుని బ్యాటింగ్ చేయలేకపోయారు. కేవలం తమ బ్యాటింగ్లో సెకండ్ హాఫ్లో మాత్రమే కంబ్యాక్ అవ్వడం చూసాం మనం. ఈవెన్ ఈ రెండు జట్ల మధ్య రివర్స్ పిక్చర్లో కూడా ఒక టఫ్ కాంపిటీషన్ చూసాం మనం. ఆ మ్యాచ్లో కూడా రెండు జట్ల బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. సో ఈ సెకండ్ మ్యాచ్ అయితే ఒక ప్రాపర్ లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్. చాలామంది ఇలాంటి మ్యాచెస్ కోరుకుంటున్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ అలాంటి మ్యాచ్ కూడా పడింది మనకి. అయితే ఆఫ్టర్నూన్ గేమ్ విషయానికి వస్తే మాత్రం అదొక డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అసలు ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ చేతులు ఈ రేంజ్లో ఓడిపోతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ 10 ఓవర్స్ ఆడిన ఆట చూసి కొట్టేస్తారో తిరగలేదు అనుకున్నాం. కానీ తర్వాత ఒక భయంకరమైన కొలాప్స్ చూసాం. ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ బాగా ఎక్స్పోజ్ అయిపోయింది. వాళ్ళ యంగ్స్టర్స్ గేమ్ అవేర్నెస్ చూపించకుండా పూర్ షార్ట్ సెలక్షన్తో అవుట్ అయిపోయారు. సో ఈ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ ఈ విషయంలో నాకైతే పెద్దగా తప్పేం అనిపించలేదు. అంటే ఆఫ్టర్నూన్ గేమ్లో పిచ్ అనేది సెకండ్ హాఫ్లో కొంతవరకు స్లో అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ప్రీవియస్గా గ్రౌండ్లో 3 మ్యాచ్లు కూడా డిఫెండ్ చేసుకునే గెలిచారు. దీంతో మైండ్ సెట్తో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఎలాంటి తప్పు లేదు. నేను కూడా వాళ్ళకి స్టార్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది భయ్య. పాపులోనే 71 రన్స్ కొట్టేశారు. మళ్ళీ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఒక ఎక్సలెంట్ నాక్ కొట్టడం చూసాం. 28 బాల్స్కి 61 రన్స్ కొట్టేశాడు. అది కూడా లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే నాక్లో స్టాంప్ ఆఫ్ అథారిటీ కనిపించింది. అంటే అక్కడ కూడా లూజ్ షాట్స్ కూడా చాలా అద్భుతంగా బాల్ని టైం చేశాడు. అసలు ఈ పాయింట్ టైంలో కూడా కేకేఆర్ టీంకి ఛాన్స్ లేదు, క్లీన్ హిట్టింగ్ చేశాడు. సో స్టార్ట్ చూసి ఎస్ఆర్హెచ్ టీం ఈజీగా 200 కొట్టేస్తారేమో అనుకున్నాం. ఈవెన్ తర్వాత ఇషాన్ కిషన్ కూడా కొంతవరకు మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. బట్ ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ వికెట్ పడిందో ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ టీం కుప్పకూలిపోయింది. వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా పూర్ బ్యాటింగ్ చేశారు. మళ్ళీ బాల్ రోల్ అయిన తర్వాత కొంతవరకు పిచ్ మీద గ్రిప్ రావడం చూసాం. అంటే బ్యాట్ మీద కానీ ఈజీగా వచ్చేది కదా. బట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ యంగ్ బ్యాట్స్మెన్ ఏం చేశారు, భారీ షాట్లకు వెళ్ళిపోయారు. అది కూడా కేకేఆర్ స్పిన్నర్స్ని కొట్టడానికి వెళ్ళారు భయ్య. అది నాకు అర్థం కాలేదు. సో వరుణ్ చక్రవర్తి చూసుకుంటేనేమో గత 3 మ్యాచ్లో చాలా మంచి బౌలింగ్ చేసి వచ్చాడు. వేరే సునీల్ నారాయణ చూసుకున్న ఫస్ట్ నుంచి కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఎట్ ది సేమ్ టైం పిచ్ నుంచి చూసుకుంటేనేమో స్పిన్నర్స్కి కాస్త హెల్ప్ దొరుకుతుంది. మరి ఇలాంటి టైంలో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎందుకు స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. మేబీ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చూసి పిచ్ ఫ్లాట్గా ఉంది, ఎలా కొట్టినా 6-4 పోద్ది అనుకున్నారు ఏంటో, చాలా పూర్ బ్యాటింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఇషాన్ కిషన్ చూసుకున్న రాంగ్ టైంలో అవుట్ అవడం చూసాం. ఆ ఓవర్లో ఆల్రెడీ సునీల్ నారాయణ కొట్టాడు, బట్ ఆయన లాస్ట్ బాల్కి బిగ్ షాట్కి ఎత్తించాడు. అసలు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి చూసుకుంటే చాలా ల్యాక్ ఆఫ్ గేమ్ అవేర్నెస్ కనిపించింది భయ్య. అంటే అనికేత్ వర్మ చూసుకున్న, సలీల్ చూసుకున్న, అలాగే మ్యాచ్లో స్మరణ్ తీసుకొచ్చారు, అతను కూడా ఫెయిల్ అయిపోయాడు. మెయిన్లీ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి లేకపోవడం ఎస్ఆర్హెచ్ టీంకి చాలా బ్యాక్ఫైర్ అయింది. అంటే అతను ఉంటే ఇంకా కాస్త బెటర్ బ్యాటింగ్ ఎఫర్ట్ చూసేవాళ్ళం. మెయిన్లీ స్పిన్నర్స్ని మంచిగా ఆడతాడు. అట్ ది సేమ్ టైం నితీష్ లేకపోవడం వల్ల బౌలింగ్ కాంబినేషన్ కూడా దెబ్బతిండడం చూసాం. ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్ కోసం 2 స్పిన్నర్ని తీసుకోలేదు, ఒక స్పిన్నర్తోనే వెళ్ళారు. సో నితీష్ కుమార్ రెడ్డి అయితే అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్కి అందుబాటులో లేడంట. దీని ఎస్ఆర్హెచ్ టీం అయితే బ్యాటింగ్ కోసం స్మరణ్ రవిచంద్రని తీసుకున్నారు. వేరే బౌలింగ్ కోసం చూసుకుంటే హర్షల్ పటేల్ని టీంలోకి తీసుకున్నారు. బట్ ఈ 2 మూవ్స్ కూడా ఎస్ఆర్హెచ్ టీంకు అంతలా వర్కౌట్ అవ్వలేదు. సో కనుక పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం చాలా స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించింది భయ్య. 9 ఓవర్స్కి 105 పరుగులు చేశారు, 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. అంటే ఓవర్కి 11 కంటే ఎక్కువ రన్స్ కొట్టుకుంటూ పోతున్నారు. దీంతో పాయింట్ ఆఫ్ టైంలో ఎస్ఆర్హెచ్ టీంకి 200 ఒక కేక్ వాకలు అనిపించింది. బట్ తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఘోరంగా కొలాప్స్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ 20 ఓవర్స్ కూడా కంప్లీట్గా బ్యాటింగ్ చేయలేకపోయారు. 19 ఓవర్స్కి ఆల్అౌట్ అయిపోయారు, 165 పరుగులు మాత్రమే చేశారు. అంటే హెడ్ అవుట్ అయిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీం నెక్స్ట్ 10 ఓవర్స్లో కొట్టింది 60 పరుగులు మాత్రమే, 8 వికెట్లు కోల్పోయారు. సో రియల్ ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి అయితే చాలా ప్యాథటిక్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని బ్యాటింగ్ చేయలేదు. వేరే కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్లో కొట్టించుకున్నారు, బట్ తర్వాత కంబ్యాక్ చేయడం చూసాం. మళ్ళీ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 36 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా కాల్లో ట్రావిస్ హెడ్ కౌంటర్ అటాక్ చేసుకుంటే మళ్ళీ కంబ్యాక్ చేయడం చూసాం. ఓవర్లోనే వికెట్ తీశాడు. అట్ ది సేమ్ టైం నారాయణ చూసుకున్న అతనికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 4 ఓవర్స్కి 31 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇక కార్తిక్ త్యాగి చూసుకున్న, వైభవ్ చూసుకున్న స్టార్టింగ్లో పూర్ బౌలింగ్ చేశారు, ఎక్కువగా షార్ట్ బాల్స్ వేశారు. దీంతో ట్రావిస్ హెడ్ వల్ల పనిష్ చేశాడు. బట్ సెకండ్ స్పెల్స్లో మాత్రం కంబ్యాక్ చేయడం చూసాం. మళ్ళీ త్యాగి స్టార్టింగ్లో అభిషేక్ శర్మ వికెట్ తీశాడు. ఓవరాల్గా 4 ఓవర్స్కి 30 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ వైభవ్ చూసుకుంటేమో 3 ఓవర్స్కి 25 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈవెన్ అనుకుల్ రాయ్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. 1 ఓవర్ బౌలింగ్ చేసి ప్యాట్ కమిన్స్ వికెట్ తీయడం చూసాం, అది కూడా కాటన్ బాల్. సో కేకేఆర్ బౌలర్స్లో చూసుకుంటే గ్రీన్ ఒకటే కాస్త ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ తనైతే చాలా ఇంపార్టెంట్ వికెట్ తీసాడని చెప్పుకోవచ్చు. అంటే ఎవరిని అవుట్ చేశాడు, హెన్రిక్ క్లాసెన్ అవుట్ చేశాడు. అండ్ విషయంలో మనం పోవల్ క్యాచ్కి చాలా క్రెడిట్ అవ్వాలి. నిజంగా మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అసలు అతను కనుక క్యాచ్ పట్టుకున్నాడంటే ఎస్ఆర్హెచ్ టీం చాలా బెటర్ పొజిషన్లో ఉండేది. మళ్ళీ క్లాసన్కి కేకేఆర్ స్పిన్నర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఎస్ఆర్హెచ్ టీం అనేది కదా 9 మ్యాచ్లో చూసుకుంటే క్లాసన్ ఇలాంటి కొలాప్స్ జరగకుండా చూసుకున్నాడు. అంటే ప్రతి మ్యాచ్లో కూడా 25 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం చూసాం. బట్ ఈ మ్యాచ్లో క్లాసన్ తొందరగా కొట్టాడు. అట్ ది సేమ్ టైం నితీష్ కుమార్ రెడ్డి కూడా లేడు. దీంతో ఒక్కసారి ఎస్ఆర్హెచ్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ కంప్లీట్లీ ఎక్స్పోజ్ అయిపోయింది, కుప్పకూలిపోయారు. వేరే కేకేఆర్ టీం విషయానికి వస్తే చాలా ఆడుతూ పాడుతూ చేసిన కంప్లీట్ చేసింది భయ్య. మళ్ళీ పాపులర్ను ప్యాట్ కమిన్స్ ఒక పూర్ ఓవర్ వేయడం చూసాం.
ఫినల్ అయిన తుణితికారేసి 4th ఓవర్లో 27 రన్స్ పిండుకున్నాడు. దీని తర్వాత కేకేఆర్ టీం ఎక్కడ కూడా వెనుతిరిగి చూసింది లేదు. ఇంకా తర్వాత వాళ్ళకి ఈక్వేషన్ చాలా సింపుల్ అయిపోయింది, సింపుల్గా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో నిజానికి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం హర్షదీప్ని ఆడించుకోవడం చాలా బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను లేకపోవడంలో స్టార్టింగ్ అభిషేక్ శర్మకి ఇవ్వాల్సి వచ్చింది. అట్ ది సేమ్ టైం మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకు మెయిన్ ఫాస్ట్ బౌలర్ ఈశాన్ మలింగా తను ఫెయిల్ అయ్యే మ్యాచ్లో 3.2 ఓవర్స్కి 42 రన్స్ సమర్పించేసుకున్నాడు. అలాగే ప్యాట్ కమిన్స్ చూసుకున్న 4 ఓవర్స్కి 47 రన్స్ ఇచ్చాడు. సో నిజానికి మ్యాచ్లో వీళ్ళిద్దరు బౌలింగ్ బాగా బ్యాక్ ఫైర్ అయింది. మిగతా వాళ్ళందరి ఎకానమీ కూడా బిలో 9 ఉంది. మళ్ళీ మిడిల్ ఓవర్స్లో శివం కుమార్ చాలా చక్కగా బౌలింగ్ చేయడం చూసాం, వికెట్ కూడా తీశాడు. సో కేకేఆర్ టీం కూడా పవర్ ప్లేలో చాలా ఎక్కువ రన్స్ కొట్టేశారు, 71 పరుగులు పిండుకున్నారు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో జాగ్రత్తగా కన్సాలిడేట్ చేయడం చూసాం. మేలు క్రిస్ రఘువన్స్ బాల్ అయిన తర్వాత చాలా క్యాలిక్యులేట్గా బ్యాటింగ్ చేయడం చూసాం. అంటే అక్కడ ఓవర్ అగ్రెసివ్గా ప్రయత్నం చేయలేదు, చేసి దగ్గర తన బేసిక్స్ నమ్ముకుంటూ చాలా సింపుల్గా బ్యాటింగ్ చేశాడు. అలాగే రాయన చూసుకున్న అతనికి మంచి సపోర్ట్ ఇవ్వడం చూసాం. స్లోగానే బ్యాటింగ్ చేసినప్పటికీ చేసి అలాంటి సపోర్ట్ కావాలి, అలాంటి సపోర్ట్ ఇచ్చాడు. సో ఇద్దరు కలిసి అయితే 2 వికెట్ 84 పరుగులు పార్ట్నర్షిప్ బ్యాట్ చేశారు. దీంతో అక్కడితోనే మ్యాచ్ అయిపోయింది. ఈవెన్ దో ఇద్దరు అవుట్ అయిపోయినప్పటికీ చివరిలో రింకు సింగ్ వచ్చి గేమ్ని ఫినిష్ చేశాడు, అది కూడా చాలా స్ట్రాంగ్గా ఫినిష్ చేశాడు. సో కేకేఆర్ టీం అయితే అక్కడ కూడా చేసింగ్లో పెద్దగా తడబడినట్టు కనిపించలేదు. బట్ స్టిల్ కొంతమంది అనొచ్చు ఈ టార్గెట్ని 16 ఓవర్స్లో కొట్టేస్తుంటే నెట్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది కదని చెప్పి. బట్ నిజానికి కేకేఆర్ టీం ఇలా స్లోగా చేయడమే మంచిదైంది. అంటే వాళ్ళు ఏమాత్రం అగ్రెసివ్ అప్రోచ్ తీసుకున్నా సరే వికెట్లు కోల్పోతే చాలా ప్రమాదంలో పడేవారు. ఎందుకంటే మ్యాచ్ ఫస్ట్ హాఫ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అదే చేశారు, ఓవర్ అగ్రెసివ్ బ్యాటింగ్ చేసి తమ వికెట్లను కోల్పోయారు. బట్ కేకేఆర్ బ్యాట్స్మెన్ అలాంటి మిస్టేక్ చేయలేదు. సో మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం కూడా నితీష్ కుమార్ రెడ్డి లేకపోవడం ఒక పెద్ద సెట్ బ్యాక్. మనం ముందు చెప్పుకున్నట్టు లేకపోవడం వల్ల టీం కాంబినేషన్ దెబ్బతినింది. అతను ఉంటే ఫోర్త్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా ఉండేవాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం హర్షల్ పటేల్ ప్లేస్లో హర్షదీప్ని ఆడించేవారు. అంటే అతను బౌలింగ్ చాలా ప్లస్ అయ్యేది. ఎస్పెషల్లీ కేకేఆర్ టీంకు టాప్ ఆర్డర్ మొత్తం కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దీంతో అతను చాలా మంచి మ్యాచ్అప్ అయి ఉండేవాడు. ఇన్వర్ట్ రివర్స్ పిక్చర్లో చూసుకుంటే అతను కేకేఆర్ అగైనెస్ట్గా చాలా మంచి బౌలింగ్ చేయడం కూడా చూసాం మనం. వేరేస్ ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళకి కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసిన ఇద్దరు ప్లేయర్స్ కూడా ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. అంటే బ్యాటింగ్లో క్లాస్ అని రన్స్ కొట్టలేదు, దీంతో కొలాప్స్ జరిగింది. వేరేస్ బౌలింగ్లో చూసుకుంటే ఈశాన్ మలింగా రన్స్ ఇచ్చేశాడు, దీంతో టార్గెట్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో డెఫినెట్లీ వాటర్ నుంచి అయితే ఎస్ఆర్హెచ్ టీం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మళ్ళీ ప్రతి పిచ్ మీద కూడా 230, 240 కొట్టాలని మైండ్ సెట్ ఉండకూడదు. పిచ్ దగ్గర టాప్ టీం యొక్క బౌలింగ్ ఫామ్ని బట్టి టార్గెట్ని రివైజ్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ వికెట్లు పడిపోయినప్పుడు ఆ కొలాప్స్ని జాగ్రత్తగా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయాలి. కానీ ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఈ మ్యాచ్లో అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆల్సో ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్స్ కూడా తప్పుగా మార్క్ లేదు భయ్య. అంటే ఇలాంటి లో టార్గెట్స్ డిఫెండ్ చేసుకునే విషయంలో అతనైతే అంత గొప్ప క్యాప్టెన్ ఏమీ కాదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం మ్యాచ్లు గెలుస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళ బ్యాటింగ్ పవర్తోనే. వాళ్ళు చిన్న టార్గెట్స్ని డిఫెండ్ చేసుకునే సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. పైగా ప్యాట్ కమిన్స్ అలవాటు చూసుకుంటే ఎక్కువ పేస్ బౌలర్స్ మీద నమ్మకం పెడతాడు. అంటే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఒక ఎక్స్ట్రా స్పిన్ అని తీసుకోవచ్చు కదా. హర్షల్ పటేల్ ప్లేస్లో హర్షదీప్ని ఆడించుంటే టీంకి ఇంకా బెటర్ బ్యాలెన్స్ వచ్చిండేది. అంటే బ్యాటింగ్లో అతను కంట్రిబ్యూట్ చేసేవాడు, అలాగే బౌలింగ్లో కూడా కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉండేది. సో ప్యాట్ కమిన్స్ ఏంటంటే బ్యాట్స్మెన్కి చాలా ఫ్రీడమ్ ఇచ్చి బ్యాటింగ్ చేయమన్నాడు. బట్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్లాన్స్ అంతలా వర్కౌట్ చేయలేకపోతున్నాడు. ఈవెన్ లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవడం వల్ల వాళ్ళ ప్లేయర్స్ కూడా వెళ్ళలేకపోయారు. సో నేనైతే ఎస్ఆర్హెచ్ టీం కిషన్ టార్గెట్ని డిఫెండ్ చేసుకునే విషయంలో బెటర్ క్యాప్టెన్సీ చేశాడు. అంటే అతను వరుసగా 3 మ్యాచ్లో ఫ్లాట్ ట్రాక్స్ మీద కూడా అరౌండ్ 200 కొని డిఫెండ్ చేసుకోవడం చూసాం మనం. అది కూడా చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్తో. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే నుంచి కూడా తమ ప్లాన్స్ని రివర్స్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా వరుసగా మ్యాచ్లు గెలిచి తర్వాత వరుసగా ఓడిపోవడం అలవాటే. మనం గతంలో చూసాం 2022లో అనుకుంటా వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. బట్ తర్వాత వరుసగా మ్యాచ్లు ఓడిపోవడం చూసాం. ఈవెన్ సీజన్లో ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అవ్వలేకపోయారు. సో కేకేఆర్ టీం అయితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ చేసిన మిస్టేక్స్ని బాగా క్యాష్ చేసుకున్నారు. అండ్ టార్గెట్ని చూసుకుంటే అద్భుతంగా చేశారు. దీనివల్ల ఈ సీజన్లో 3వ విక్టరీ కొట్టడం చూసాం, అది కూడా హ్యాట్రిక్ విక్టరీ. ఎందుకంటే వీళ్ళైతే ఎస్ఆర్హెచ్ డబుల్ హ్యాట్రిక్ నాపేసి వీళ్ళు హ్యాట్రిక్ కొట్టారు. సో ఇప్పుడు 2 మ్యాచ్ల తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే చాలా టైట్గా కనిపిస్తుంది. అంటే 12 పాయింట్లు మార్కుతారు, 4 టీమ్స్ ఉన్నాయి మనకి. అండ్ వీళ్ళు చూసుకుంటే ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, జీటీ 3 టీంలు కూడా డెడ్ ఈక్వల్. అంటే 3 టీంలు 10 మ్యాచ్లు 6 గెలిచి 4 ఓడిపోయారు. కేవలం నెట్ అన్నట్టు మాత్రమే సెపరేట్ చేస్తుంది వాళ్ళని. వేరే సిఎస్కే, డీసీ మరి కేకేఆర్ ఈ 3 జట్లు కూడా క్లోజ్గా వచ్చేస్తున్నాయి నెమ్మదిగా. సో ఇంటికి నుంచి అయితే మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఏ టీం అయితే కన్సిస్టెంట్గా మ్యాచ్లు గెలుస్తారో వాళ్ళే ప్లే ఆఫ్స్కి వెళ్తారు. అదర్వైస్ ఇప్పుడు టాప్ 4 ఉన్న టీమ్స్ కూడా కిందకు వచ్చేసి ప్లే ఆఫ్స్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. సో గత 4 రోజుల్లో 4 టాప్ టీమ్స్ ఓడిపోయి కింద టీమ్స్ మ్యాచ్లు గెలిచాయి. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేకపోతే ఏమైనా మార్పు జరుగుతుందేమో చూడాలి. ఇక ఈ మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ అభిషేక్ శర్మ దగ్గరికి మళ్ళీ వచ్చేసింది. 440 రన్స్తో టాప్ ప్లేస్కి వచ్చేసాడు. వేరే పర్పుల్ క్యాప్ విషయంలో చూసుకుంటే మాత్రం ఎలాంటి మార్పు లేదు, భూమి దగ్గర ఉంది. బట్ లిస్టులో మాత్రం కగ్గి సరిపడా పైకి రావడం చూసాం. 16 వికెట్లతో 3వ ప్లేస్కి వచ్చాడు. సో నెక్స్ట్ సండే టాప్లో ఉన్న టీమ్స్ కుదిలేపడం చూసాం. బట్ ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే మాత్రం బాటంలో ఉన్న 2 టీమ్స్ మధ్య జరగబోతుంది, ఎంఐ వర్సెస్ ఎల్ఎస్ఏ. ఈ మ్యాచ్ గురించి మనం నెక్స్ట్ ప్రీ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.